రెస్టారెంట్ స్టైల్ చోలే కర్రీ పూరి ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా రెసిపీ చెప్పేస్తాను, చూసేద్దామా. ఫస్ట్ చోలేని ఓవర్ నైట్ నానబెట్టుకొని అందులో ఉప్పు నీరు వేసి ఉడికించుకుందాం. అవి ఉడికే లోపల టమాటోని ప్యూరీ ఉల్లిపాయని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే కొన్ని కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక అందులో టమాటో ప్యూరీని వేసి ఉప్పు వేసి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చోలే మసాలా, ఇక్కడ చూపిస్తున్న చోలే మసాలా మనకి బయట ఈజీగా ఎక్కడైనా దొరికేస్తుంది, అదొక స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని మనం టమాటో ప్యూరీలో ఇది వేసి కొంచెం వాటర్ వేసి మనకి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్న చోలే మసాలా వాటర్తో సహా వేసేసి అందులోనే కట్ చేసిన ఒక్క పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ చోలే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా ఎలా తిన్నా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పూరీ కోసం 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ బొంబాయి రవ్వ, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ సైజులో మనకి పూరీ అనేది చేసుకుంటే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. చూసారా అక్కడ ఎంత బాగా పొంగాయో. ఇలానే మీరు కూడా చేసుకొని వచ్చిన కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.